వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మరి అందరు బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈరోజు అయితే లెమన్ రైస్ చెప్పితేనే చాలా టేస్టీ చాలా బాగుంటుందండి. మన పిల్లలు మార్నింగ్ కూడా టిఫిన్కి అయినా చాలా టేస్టీ పుల్ల పుల్ల బాగా ఉంటుందండి. ఇక్కడ నైట్ మిలిగిన రైస్ కొంతమంది ఏం చేస్తారంటే పారేస్తారండి. పారేయకుండా మనం ఇలా లెమన్ రైస్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ రైస్ ఏమో నేను చాలా పొడి పొడిగా చేసుకున్నాను. ఇలా పొడి చేసుకున్నాక కొన్ని పచ్చిమిరకాయలు పండు మిరకాయలు అండి. ఇక్కడ కరివేపాకు అయితే చాలా ఫ్రెష్ చేసుకోవాలండి. మనము ఫ్రెష్ చేసుకుంటే లెమన్ రైస్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడే పెట్టుకున్నాను. కొద్దిగా పెద్ద సైజు ఆయిల్ అయితే ఒక కప్ వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు కొంచెం మనం హీట్ అయినాక అవి చాలా ఎర్రగా తాలింపోయినాక ఇక్కడ పల్లీలు వేసుకున్నాను. పల్లీలని ఎన్ని వేసుకోవచ్చండి, చాలా టేస్ట్ ఉంటాయి. లెమన్ రైస్లో అయితే ఒక కప్ వేసుకున్నాను. పండు మిర్చి కూడా వేసుకున్నానండి. జీలకర్ర అవన్నీ వేసుకున్నాక మనం కొద్దిగా మనం ఫ్రై అయినాక దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలండి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మేము సాల్ట్ రైస్లో ముందు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. మీరైతే కొంచెం తగినట్టు వేసుకోవచ్చండి. ఇవన్నీ ఇప్పుడైతే మనం రైస్ పొడి చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ వేసుకుని దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలా. తాలింపు అంతా మన రైస్కి అంతా ఇలా ఎల్లో కలర్లో రావాలండి. అప్పుడు దానికి ఇలా మనం మెల్లగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం స్లోలో పెట్టుకున్నాను గ్యాస్ అయితే. కొంచెం మన రైస్ అయితే కొంచెం హీట్లో చాలా బాగుంటుందండి. ఇవన్నీ బాగా హీట్ అయినాక కొంచెం ఇలా మగ్గినాక గ్యాస్ బంద్ చేసుకున్నాండి. ఇప్పుడు తీసుకున్న చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలా మనం కొద్దిగా ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసినాక నా కామెంట్లో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.